అంతర్జాతీయంగా ఉద్రిక్తతల నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఇటీవలి కాలంలో భారీగా పడిపోతున్న సంగతి తెలిసిందే. ఇక్కడ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు కూడా కుదేలవుతున్నాయి. ఈ ఏడాదిలోనే ఇప్పటివరకు 11% వరకు పడిపోగా ఇన్వెస్టర్ల సంపద 2.60 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఆవిరైపోయింది. గత 5 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఓవర్ సోల్డ్ స్థాయికి రిలయన్స్ షేర్లు పడిపోవడం ఆందోళన కలిగిస్తున్నట్లు తెలుస్తోంది. ట్విట్టర్ మాజీ సీఈఓ పరాగ్ అగర్వాల్ పేరు వినగానే ఎలాన్ మస్క్ ఆయన్ను రాత్రికి రాత్రే సీఈఓ కుర్చీ నుంచి పక్కకు తప్పించిన ఘటనే మనకు గుర్తొస్తుంటుంది. అయితే ఆ అవమానం భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్ ప్రతిభను ఏమాత్రం తుడిచివేయలేకపోయింది. 2 ఏళ్ల విరామం తర్వాత ఇప్పుడు ప్రపంచం మళ్లీ ఆయన వైపు చూసేలా సత్తా చాటుతున్నారు. ఎలాన్ మస్క్ ట్విట్టర్ను కొనుగోలు చేసిన తర్వాత అనూహ్యంగా సీఈఓ పదవి పోవడంతో సహా ఉద్యోగమే కోల్పోవాల్సి వచ్చింది. అయినప్పటికీ పరాగ్ వెనుకడుగు వేయలేదు, నిరాశతో కుంగిపోలేదు. కేవలం 2 ఏళ్లలోనే ప్యారలర్ వెబ్ సిస్టమ్స్ అనే ఏఐ స్టార్టప్ నిర్మించారు. దీని విలువ ఇప్పుడు ఏకంగా 6,000 కోట్ల రూపాయలకు పైగా ఉండడం విశేషం. ఇక్కడ పరాగ్ అగర్వాల్ ట్విట్టర్ సీఈఓ పదవి పోవచ్చు, కానీ ఆయన టాలెంట్ ఎటూ పోలేదు. మస్క్ ఆయన్ను తొలగించారేమో కానీ ఆయన ప్రతిభను కాదు. ముంబై ఐఐటీలో చదువుకున్న పరాగ్ అగర్వాల్ 2011లో ఒక సాధారణ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ట్విట్టర్లో చేరారు. తన తెలివితేటలతో అంచెలంచెలుగా ఎదిగారు. కంపెనీలో కీలకమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ విభాగాల్ని బలోపేతం చేశారు. 2017లో ట్విట్టర్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్గా, ఆ తర్వాత 2021 నవంబర్లో జాక్ డోర్సీ వారసుడిగా సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. ట్విట్టర్ను గొప్ప సాంకేతిక దిగ్గజంగా తీర్చిదిద్దడంలో ఆయన పాత్ర ఎంతో ఉంది. 2022లో ఎలాన్ మస్క్ ట్విట్టర్ను కొనుగోలు చేస్తానని ప్రకటించడంతో పరాగ్ జీవితం మలుపు తిరిగింది. ఫేక్ అకౌంట్ల విషయంలో మస్క్, పరాగ్ మధ్య ట్విట్టర్ వేదికగా అప్పట్లో పెద్ద యుద్ధమే నడిచింది. ఒకానొక సందర్భంలో మస్క్ పరాగ్ను ఉద్దేశించి పూప్ ఎమోజీతో ఒక పోస్ట్ చేసి అవమానించారు. ఇక 2022 అక్టోబర్లో మస్క్ ట్విట్టర్ పగ్గాలు చేపట్టగానే నిమిషాల వ్యవధిలోనే పరాగ్ను సీఈఓ పదవి నుంచి తొలగించారు. ఆయన్ను ఆఫీసు నుంచి బయటకు పంపించిన తీరు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అప్పటి నుంచి మళ్లీ పరాగ్ అగర్వాల్ ఎక్కడా వార్తల్లో కనిపించలేదు. ఇక ఉద్యోగం పోయిన తర్వాత పరాగ్ ఎక్కడా విమర్శకులకు సమాధానం చెప్పలేదు. బదులుగా తన పాత మిత్రులతో కలిసి ఏఐ రంగంలో ఒక కొత్త స్టార్టప్ ప్రారంభించారు. ఖోస్లా వెంచర్స్ వంటి సంస్థలు ఆయనపై నమ్మకంతో సుమారు 250 కోట్ల రూపాయలకు పైగా ప్రారంభ పెట్టుబడులు పెట్టాయి. డెవలపర్స్ కోసం అత్యుత్తమ ఏఐ టూల్స్ తయారు చేయడమే ఈ సంస్థ లక్ష్యంగా ఉంది. మొత్తానికి ప్రపంచం ఇవాళ పరాగ్ను చూసి మగాడు, మొనగాడు, మెగాస్టార్ అంటే ఇలా ఉండాలి అంటోంది. మరి మీరేమంటారు?